ఇక వార్తలు వివరాలు చూద్దాం. స్వచ్ఛ భారత్ మిషన్లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోని ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణకు 12వ అవార్డు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గత 7.5 ఏళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని కేటీఆర్ అన్నారు. వివిధ రాష్ట్రాలకు కార్యక్రమాలకు అమలు చేస్తూ అభివృద్ధిలో ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక పట్టణాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ పట్టణాభివృద్ధిలో సమూలమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. ఆదర్శవంతమైన పట్టణాలు రూపొందించేందుకు సీఎం కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకువచ్చారని కేటీఆర్ తెలిపారు. మొత్తంగా తెలంగాణ జాతీయ స్థాయిలో జరిగిన ఈ శానిటేషన్ ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఒక పోటీ నిర్వహిస్తే మొత్తం భారతదేశంలోని 4300 నగరాలు పట్టణాలు ఈ పోటీలో పాల్గొంటే తెలంగాణకి 12 పైచిల్కు అవార్డ్స్ మనకు వచ్చినాయి. 12 తెలంగాణలోని పట్టణాలకి వివిధ పట్టణాలకి 12 పైచిల్కు అవార్డ్స్ వచ్చినాయి. ఇది మన రాష్ట్రానికి ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలకు లభించిన గుర్తింపుగా మేము భావిస్తూ ఉన్నాం. అందులో ఈ అవార్డులన్నింటినీ కూడా మాకున్న సమాచారం మేరకి ఈ నెల 20వ తారీఖు నాడు ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో గౌరవనీయులు పెద్దలు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా మన నగరాలకి మన పట్టణాలకి అందజేయడం జరుగుతుంది. నిజంగా ఇది మనందరికీ కూడా గర్వకారణం, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం ఈ రకమైన గుర్తింపు రావడం. నేను హృదయపూర్వకంగా మా అధికారులు అరవింద్ గారు, సత్యనారాయణ గారు, లోకేష్ గారు, అదే రకంగా వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ కమిషనర్లు, ఆయా నగరాలకు సంబంధించిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. వారికి శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు ఇచ్చే అవార్డులలో కూడా తెలంగాణ రాష్ట్ర కేటగిరీలో కూడా అవార్డు సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ మొదటిసారి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే స్టార్ రేటింగ్కు ఎంపికైంది. వ్యర్థాలు లేని నగరాల విభాగంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసింది. పూర్తిస్థాయి స్వచ్ఛత, పౌరుల్లో స్వచ్ఛ స్పృహను బేరీజు వేసింది. వేర్వేరు ప్రమాణాలు పరిగణలోకి తీసుకోగా హైదరాబాద్లో చేపట్టిన చర్యలు పర్వాలేదనిపించుకున్నాయి. మరో 3 విభాగాలను గ్రేటర్ సత్తా చాటింది. అందుకు సంబంధించిన పురస్కారాలను, ఆయా విభాగాల్లో వచ్చిన మార్కులను కేంద్ర సర్కారు ఈ నెల 20న పురస్కార ప్రదానం సందర్భంగా ప్రకటించనుంది. ఏడాది 4273 నగరాలు సర్వేలో పాల్గొనగా 3 రకాల పురస్కారాలు హైదరాబాద్కు లభించినట్లు కేంద్రం జిహెచ్ఎంసీకి సమాచారం ఇచ్చింది. జాతీయ స్థాయిలో మరి ఈ సఫాయి మిత్ర అనే ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా మనకి సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్, అందులో తెలంగాణ స్టేట్కు అవార్డు వచ్చింది. రాష్ట్రం ఈ రకమైన అవార్డు తీసుకోవడం ఇది మొదటిసారి. కాబట్టి దానికి కూడా నేను రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కేటగిరీలో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో ఇది ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అనేది మిగతా మౌలిక వసతులకు సంబంధించి కాదు. ఇది పారిశుద్ధ్య కార్మికుల భద్రత, వారి వెల్ఫేర్, వారి సేఫ్టీ, వారి యొక్క వెల్బీయింగ్, దానికి సంబంధించి మరి దేశంలోనే ఇది మొదటిసారిగా ఈ అవార్డు మనకి వచ్చింది. ఇందులో 2 రాష్ట్రాలకు ఇస్తారు అవార్డులు ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం మరి మనకు అవార్డు వచ్చింది. అది మొదటి బహుమత, రెండో బహుమత, ఫస్ట్ ప్లేస్లో ఉన్నామా, సెకండ్ ప్లేస్లో ఉన్నామా, విల్ ఫైండ్ అవుట్ ఆన్ ద. తిరుమల తిరుపతి స్వామివారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం వైఎస్ జగన్ దర్శించుకున్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు తిరుపతికి వచ్చిన అమిత్ షాతో పాటు సీఎం జగన్ ప్రత్యేక కాన్వాయ్లో రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద అమిత్ షాను దిగబెట్టి అక్కడి నుంచి వైఎస్ జగన్ శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్నారు. ఆ తర్వాత సంప్రదాయ పంచకట్టతో తిరిగి పద్మావతి అతిథి గృహానికి వచ్చారు. అనంతరం ఇద్దరూ కలిసి ఒకే కారులో ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, వేద పండితులు మహాద్వారం వద్ద వారికి స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి దర్శించుకుని వెండివాకిలి ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విమాన వెంకటేశ్వర స్వామిని నమస్కరించుకుని హుండీలో కానుకలను సమర్పించారు. భాష్యకారులను శ్రీ యోగ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆ తర్వాత వారికి టీటీడీ చైర్మన్, ఈవోలు, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలతో పాటు
కాఫీ టేబుల్ బుక్, 2022 డైరీ, క్యాలెండర్, అలాగే టీటీడీ అగరబత్తులను అందజేశారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా మేలు జరగాలని, ప్రజారంజక సుపరిపాలన అందేలా శక్తినివ్వాలని శ్రీవారిని వేడుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల భక్తులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అంతకుముందు పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న అమిత్ షా వైఎస్ జగన్లకు మంత్రి వెల్లంపల్లి అధికారులు ఘన స్వాగతం పలికారు. వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేసే బదులు ఉద్యోగాల భర్తీ, ఆయుష్మాన్ భారత్, ఎస్సీలకు 3 ఎకరాల భూమి పంపిణీపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. పావుల వడ్డీ రుణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వకుండా ఒక్క హుజూరాబాద్కి ఎందుకు పరిమితం చేస్తారని టీ సర్కార్ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ రైతైనా బాయిలీ రైస్ ఉత్పత్తి చేస్తున్నారా? బాయిలీ రైస్ అనేది రైస్ మిల్లర్ల సమస్య అని కేంద్ర మంత్రి చెప్పారు. దశల వారీగా బాయిలీ రైస్ తగ్గించాలని కేంద్రం చెబుతుందని అన్నారు. రైస్ మిల్లర్లతో మాట్లాడకుండా రైతులను, కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేస్తోంది. ఇక ధర్నా చౌక వద్దు అనే వాళ్లే ధర్నా చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అన్ని రకాల 8.5% ఇంట్రెస్ట్ ఇచ్చి డబ్బులు మేము ఇస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఒకవేళ ఖర్చు పెడితే 8.5% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రైస్ ప్రొక్యూర్మెంట్ కోసం ఐపీఎస్ సెంటర్స్ ఏవైతుంటాయో 2021కి వచ్చేసరికి 26,641 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ 3,404 కోట్లు, ఎక్కడ తెలంగాణ రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వము 26,641 కోట్లు తెలంగాణ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉందే, ఇది రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారిది? తెలంగాణ రైతులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం? చెప్పాలి. ఎక్కడ 3,000 చేంజ్, ఇప్పుడు ఎక్కడ 26,000 ఆల్మోస్ట్ 27,000 క్రోర్స్ ఖర్చు పెడతా ఉంటే ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఈ రకంగా అభండాలు వేస్తారు? ఎవరి మీద ధర్నాలు చేస్తా ఉన్నారు? హుజూరాబాద్ ప్రజల మీద ధర్నాలు చేస్తా ఉన్నారా మీరు? హుజూరాబాద్ ఫలితాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తా ఉన్నారా మీరు? హుజూరాబాద్ రైతుల మీద ధర్నాలు చేస్తా ఉన్నారా? ఇంకొక విషయం కూడా మనం చేస్తాను. 2000లో రాష్ట్రం విడిపోకముందు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం కలిపి ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి బియ్యము 64 lakh మెట్రిక్ టన్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను ఆదుకోవడంలో విఫలమైందని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చి డప్పులు కొట్టుకుంటున్నారని, నిజంగా వికలాంగులపై ప్రేమ ఉంటే వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న కొల్లి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి సద్దాం ఫేస్ టు ఫేస్. భారత వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారు ఉన్నారు, వారిని కూడా తెలుసుకోండి. చెప్పండి. ఈరోజు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా సెంట్రల్ అధ్యక్షులు గౌతమ్ రావు గారు, ఎన్జిఓ సంస్థ అధ్యక్షులు మన బాబు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వికలాంగుల సంక్షేమ కార్యక్రమాలు నిరుపయోగంగా ఉన్నాయి. వెంటనే వికలాంగుల సంక్షేమానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేశాం. సుమారుగా 5 తీర్మానాలను ప్రవేశపెడుతూ కేంద్ర మంత్రి గారు శ్రీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే కాలంలో వికలాంగులకు పెద్ద ఎత్తున అలింకో సంస్థ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా ఇప్పించడానికి ముందుకు సాగుతున్నామని, నడుము బిగిస్తున్నామని కిషన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగంతో బాధపడుతున్న వికలాంగులందరికీ కూడా 10 లక్షల రూపాయలు లోన్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేశాం. అంతేకాకుండా డబల్ బెడ్రూములు, అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖని శిశు సంక్షేమ శాఖలో విలీనం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని వెంటనే రద్దుని
రద్దు చేసి వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖ కొనసాగించాలి. కొనసాగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులందరం కూడా రోడ్డు మీదకి వస్తాము, మా యొక్క ధర్నాలు చేస్తాము. ఎందుకంటే ఇది మా ఆత్మగౌరవ పోరాటము. ఎందుకంటే మాకు ప్రత్యేకమైన గుర్తింపు కోసం మా శాఖని 1983లో ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ గారు ఏదైతే ప్రగతి భవన్కి ఎట్లా డోర్లు పెట్టుకున్నారో ఈరోజు వికలాంగుల సంక్షేమాన్ని తీసేసి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలపడం అనేది ఒక సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా అందరినీ కూడా కలుపుకొని త్వరలోనే ఈ వికలాంగుల సంక్షేమ శాఖని విలీన కార్యక్రమాన్ని మేము వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికలాంగులకు న్యాయం జరగలేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 తర్వాత వికలాంగులకి కేసీఆర్ ఇచ్చింది కేవలం పెన్షనే. పెన్షన్తో జీవితం మారదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, నువ్వు ఇచ్చే 3,016 రూపాయలు ఈ సిటీలో బతకాలంటే ఒక ఇంటి కిరాయి. మాకు కావాల్సింది పెన్షన్తో పాటు స్వయం ఉపాధి కావాలి, ఇల్లు ఉండడానికి ఇల్లు కావాలి. అదేవిధంగా ఎవరైతే స్వయం కష్టపడి పని చేసుకొని ఏదైనా వ్యాపారం చేసుకున్న వాళ్ళకి లోన్లు 10 లక్షల లోన్లు ఇస్తే మా జీవితాలు మారుతాయి. ఆ విధంగా ఆలోచించాలని కేసీఆర్ గారికి మా సంఘం తరపున మేము కోరుతున్నాం. ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈశ్రామ్ ఐడి కార్డు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సోషల్ సెక్యూరిటీ బోర్డు మెంబర్ చిగుళ్ల శ్రీనివాస్ కుర్మా హైకోర్టు ప్రముఖ న్యాయవాది గోరిగే మల్లేష్ కుర్మా సూచించారు. ఉప్పల్ పరిధిలోని కురుమనగర్ కాలనీలో బస్తీ బాట ప్రోగ్రాంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గోరిగే మల్లేష్ కుర్మ మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు ఈశ్రామ్ కార్డులు కొన్నంత భరోసాని ఇస్తుందన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కుటుంబ పోషణ భారంగా మారుతుందని, అలాంటి సమయంలో ఈశ్రామ్లో భాగంగా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో కష్టాల నుంచి గట్టెక్కుతుందని తెలిపారు. ఈశ్రామ్ కోసం ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేసి ఉండాలని, ఆధార్ కార్డుకి బ్యాంకు పాస్బుక్ అలాగే అకౌంట్ నెంబర్ తీసుకుని రావాలని సూచించారు. ఈశ్రామ్లో చేరటం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ పరంగానూ మేలు కలుగుతుందని వారు తెలిపారు. లింకు చేయబడి ఉంటాయి. ఆధార్ కార్డుని ఇప్పుడు కొంచెం ఎక్కువ గుర్తింపు చేస్తున్నారు కదా, నెక్స్ట్ ఇది ఎక్కువ గుర్తింపు ప్రాచుర్యంలోకి వస్తుంది. ఈ కార్డు లేని వాళ్ళు కంపల్సరీ ఈ కార్డు తీసుకోవాలి. అసంఘటిత కార్మికులందరూ ఈ కార్డు తీసుకోవాల్సిందే. మన భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, మనకందరికి ఈఎస్ఐ పిఎఫ్ ఉండదు, వాళ్ళందరూ తీసుకోవాల్సిందే ఈ కార్డు. ఈ కార్డు వచ్చేసి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 59 సంవత్సరాల బిలో ఉన్న ఏజ్ వరకు ఇష్యూ చేయబడుతుంది. ఈరోజు మన ఫిర్జాద్గూడలో ఉన్నటువంటి కుర్మ బస్తీలో అసంఘటిత కార్మికులకు ఈ ఇశ్రమ్ కార్డులు ఇవ్వడానికి ఇక్కడికి చేసినటువంటి లేబర్ డిపార్ట్మెంట్ సోదరులకు నా యొక్క నమస్కారం. ఈరోజు ఈ కుర్మ బస్సులో ఉన్నటువంటి చాలా మంది నిరుపేదలు, అన్ని రంగాల్లో వెనుకబడి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ ఇశ్రమ్ కార్డు అనేది అత్యంత అవసరం కాబట్టి ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నాము. నగరంలో చిల్డ్రన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా కోటిలోని తెలంగాణ సరస్వతి పరిషత్తులో ఈ వేడుకలు నిర్వహించారు. బుద్ధిమాంద్యం కలిగిన పిల్లల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని గణమన్ స్పెషల్ స్కూల్ డైరెక్టర్ కళ్యాణి చౌదరి తెలిపారు. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పిల్లల్లో మార్పులు ఏ విధంగా తీసుకురావాలి, అందులో ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పించాలనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గణమన్ స్పెషల్ స్కూల్ చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేసి సందర్శకులను అలరించారు. బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలను వేరు చేసి చూడవద్దని, వారికి సరైన శిక్షణ ఇస్తే సాధారణ పిల్లల మాదిరిగా నడుచుకుంటారని స్కూల్ డైరెక్టర్ కళ్యాణి తెలిపారు. గణమన్ బుద్ధిమాంద్య పిల్లలకి స్పెషల్గా స్కూల్ పెట్టామండి. వాళ్ళకి ట్రైనింగ్ వాళ్ళని ఇండిపెండెంట్ చేయాలి, సొంతంగా వాళ్ళు కాలంలో వాళ్ళు నిలబడాలి అనే ఒక సర్టిఫికేట్ మేము కొన్ని సంవత్సరాలుగా ఇస్తున్నాము. వాళ్ళు ఎంతవరకు డెవలప్ అయ్యారు, వాళ్ళ డెవలప్మెంట్స్ అవన్నీ మేము చూపించి జనానికి అందరికీ పబ్లిక్కి ఒక అవేర్నెస్ కల్పించాలి. వాళ్ళు ఏమి చేయలేరు అని ఇళ్లలో కూర్చోబెట్టకుండా వాళ్ళని స్కూల్కి
పంపిస్తే వాళ్ళకి ఒక స్పెషల్ స్కూల్ అనేది ఉంటుంది. ఆ స్కూల్స్కి వాళ్ళని పంపిస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ అయ్యి వేరే వాళ్ళ మీద భారంగా కాకుండా వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది అని ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి అనేసి మేము మా సోషల్ గెస్ట్ అందరికీ పిలిచి వాళ్ళు కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చి ఒక అవేర్నెస్ చేయాలి అనేసి. ఉప్పల్ సరస్వతి నగరంలోని అంగన్వాడీ ఫ్రీ స్కూల్స్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళల అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాచా నెహ్రూ జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఫ్రీ స్కూల్స్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. బాలల తాత భారత నేత ఎవరు ఎవరు ఎవరమ్మా? ఆయన పేరేంటి? ఎవరు? చాచా నెహ్రూ. ఎక్కడున్నాడు? జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వినేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సికింద్రాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో వినేష్ బీటెక్ చదువుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు అన్నారు. ఈరోజు ఉదయం అందాక 10 గంటల సమయంలో షిరిడీల్స్లో ఉంటాడు వినేష్ అనే ఒక అబ్బాయి. షిరిడీల్స్ నుంచి జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ వైపు వెళ్తుంటే పల్సర్ బైకు హెల్మెట్ ధరించలేదు అబ్బాయి. కొద్దిగా స్పీడ్లో ఉన్నాడు. సడన్ బ్రేక్ కొట్టేసరికి స్కిడ్ అయ్యి పడిపోయినట్టుగా కనపడుతుంది. సీసీ ఫుటేజ్ చెక్ చేశాము. ఇంకా సీసీ ఫుటేజ్ చెక్ చూస్తున్నాం. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. బాబు ఏం చేస్తాడు సార్? ఇది స్టూడెంట్ అబ్బాయి చదువుకుంటున్నాడు. వీళ్ళ మదర్ ఫాదర్ ఇక్కడనే ఉంటారా సార్? ఇక్కడ షెడ్యూల్స్లో ఉంటారు. రాష్ట్రపతి భవన్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వివిధ క్రీడల్లో విశేష ప్రతిభను కనపరిచిన వారికి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. రెజ్లర్ రవికుమార్, బాక్సర్ లోన్విలా, ఇక బార్గోహాయిన్, హాకీ ప్లేయర్ శ్రీజేష్ పిఆర్, పారా షూటర్ ఆవని లేఖన, పారా అథ్లెటిక్ సుమిత్ అంతిల్, ఒలింపిక్స్ నీరజ్ చోప్రా, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ఈ పురస్కారాలను పొందారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు 2021కి 12 మంది క్రీడాకారులకు ఎంపిక చేశారు. ఇండియన్ జావలిన్ స్టార్ నీరజ్ చోప్రా, టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు రెజ్లర్ రవికుమార్, బాక్సర్ లోవ్లినా బర్గోహాయిన్, అలాగే పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, శ్రీజేష్ పిఆర్, టోక్యో పారాలింపిక్స్ పతక విజేతలు అవని లేఖరా, అలాగే జావలిన్ క్రీడాకారులు సుమిత్ అంతిల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్, కృష్ణనగర్ షూటర్ మనీష్ నర్వాల్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, పురుషుల ఫుట్బాల్ కట్టు కెప్టెన్ సునీల్ చిత్రేలకు ఈ పురస్కారాలు ఎంపిక చేశారు. క్రిప్టో కరెన్సీల వినియోగంతో మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు వెళ్లే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు పునరుద్ఘాటించాయి. క్రిప్టో కరెన్సీ పెట్టుబడులపై అధిక రాబడులు వస్తాయన్న ప్రకటనలు పెడుతున్న నేపథ్యంలోనే ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఇలాంటి నియంత్రణ లేని మార్కెట్లకు అనుమతి ఇవ్వరాదని స్పష్టం చేశాయి. అధిక రాబడులు, పారదర్శక లేని ప్రకటనలు యువతను తప్పుతో పట్టిస్తున్నాయని, ఇలాంటి వాటిని తక్షణం నిలిపివేయాలని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో నియంత్రణ సంస్థలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. T20 వరల్డ్ కప్ మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది. పొట్టి ప్రపంచ కప్లోని తొలి కప్పు కొట్టాలని ఆశతో ఆస్ట్రేలియా కివీస్ జట్టు తహతహలాడుతూ ఉన్నాయి. ఇక లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ ఆడిన ఇరు జట్లు సెమీఫైనల్లో అద్వితీయ ప్రదర్శన కనపరిచి తుదిపోరుకు అర్హత సాధించడంతో టోర్నీపై అంచనాలు రెట్టింపయ్యాయి. తొలి సెమీస్లో హార్ట్ టు ఫేవరెట్ ఇంగ్లాండ్కు న్యూజిలాండ్ చుక్కలు చూపెడితే, రెండో సెమీస్లో కంగారుల జట్టు ఫుల్ జోష్లో ఉన్న పాకిస్తాన్ ఒక్క ఓటమితో ఇంటి బాట పట్టేలా చేసింది. ఇక ఈ రెండు మ్యాచ్ల్లోనూ ఆరంభంలోనే వెనుకపడిపోయిన కివీస్ ఆసీస్ చివరి 4 ఓవర్లో అదరగొట్టాయి. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో ఆసీస్ ఇప్పటి వరకు ఒక్కసారి విజయం సాధించిన న్యూజిలాండ్ చరిత్ర తిరగరాయాలని కంకణం కట్టుకుంటే, 2017 వరల్డ్ కప్ ప్రపంచ కప్ తరువాత ఐసీసీ ఫైనల్కు చేరిన ఆసీస్ టైటిల్ కొట్టి తమ సత్తా ఏంటో ప్రపంచానికి మళ్లీ చూపించాలని అనుకుంటున్నాయి.